ఆత్మ సంబంధమైన ఆ ఆత్మ బలంగా ఉంటుంది, అవునా లేదా? శరీరంకి ఆహారం అవసరమైతే మనం తీసుకుంటే ఎలాగైతే శరీరం మన పనికి సహకరిస్తుందో, ఆత్మీయంగా మనం బలంగా ఉండాలంటే ఆత్మిక ఆహారం కూడా మనకి చాలా అవసరం. కనుక ఈ ఆత్మిక ఆహారాన్ని శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క మనసు ఏంటో తెలుసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కోరి వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీతిగల శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మహోన్నతుడా, దేవ తండ్రి, ఇంతవరకు తండ్రి గత వారం నుంచి ఈ వారం వరకు తండ్రి నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి సమయోచితమైన ఆరోగ్యం నుంచి, ఆయుష్ నుంచి, బలము నుంచి, జ్ఞానం నుంచి, వివేచన నుంచి తండ్రి ఇటు రీతిగా తండ్రి ఈ దినం వరకు తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలే తండ్రి. ఇదిగోండి తండ్రి, గత వారం నుంచి తండ్రి ఈ వారం వరకు తండ్రి నీ బిడ్డలు చూసుకుని ఒకరినొకరు చూసుకుని సంతోషించుటకు తండ్రి ఇటు గొప్ప అవకాశాన్ని, గొప్ప మనసుని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. నాయన నా తండ్రి, నా దేవ తండ్రి, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమందు తండ్రి నిన్ను ఆరాధించడానికి, గణపరుషులకు తండ్రి ఇటు రీతిగా కూడి ఉన్నాం తండ్రి. ఇదిగో నన్ను తండ్రి ఇంతవరకు నిన్ను పాటల ద్వారా గణపరిచి కీర్తించి మహిమపరిచమయ్యా. ఇదిగోన తండ్రి మా ఆత్మలకు రక్షించుటకు శక్తి గల నీ వాక్యం ధర తండ్రి మాతో మాట్లాడమని, మాతో నేరుగా మాట్లాడమని తండ్రి, మాలో ఉన్న కల్మషములు తీసివేసుకుని తండ్రి నీ కొరకు తండ్రి మరింతగా పరిశుద్ధంగా బ్రతుకుటకు తండ్రి, మరింతగా తండ్రి నీకు దగ్గర అవుటకు కృప చూపించండి తండ్రి. కేవలము చెబుతున్న నాకే కానీ వింటున్న వీరికి కానీ కేవలం తండ్రి విని విడిచిపెట్టే వారి స్థితిలో ఎవరు వండుకుండదు తండ్రి. వాటిని తండ్రి ఆచరణలో కూడా పెట్టుటకు కృప చూపించండి. మా నడవడికలు తండ్రి క్రీస్తుని గణపరుషులకు కృప చూపించమని కోరుతూ తండ్రి వింటున్న బిడ్డలందరికీ కూడా తండ్రి సమయోచితమైన జ్ఞానం నుంచి అర్థం చేసుకునేందుకు మనసుని ఇవ్వని దయచేస్తూ మనసుని ఇవ్వని బ్రతిమలాడుతూ తండ్రి ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుడైన యేసుక్రీస్తు వారి పేట అడిగి పెడుతున్నాయి తండ్రి, ఆమేన్. రైట్, చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన అద్వితీయుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ వాక్య భావాలకి ప్రారంభించుకుంటున్నాం. ప్రియరా, గత వారంలో ఒక సహోదరుడు వచ్చి వాక్యం చెప్పారు, గుర్తుందా? ఏంటి చెప్పగలరా? మీరు ఒక మాట అని గుర్తుపెట్టుకుంటే మాకు కూడా కొంచెం చెప్పడానికి ఇంకా ఈజీ అవుతుంది, గుర్తుంటుంది అని కొంచెం మాకు కూడా ధైర్యం వస్తుంది అనమాట. ఏం చెప్పాడు? గుర్తుందా? గుర్తులేదా? కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మనిషి కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రైటా? మీరు మొన్న వారమే గుర్తుపెట్టుకోలేదు. ఆ వారం గురించి నేను గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ వారం అంతకు మునుపు నేను చెప్పాను, అది ఏమైనా గుర్తుండదేమో నాన్న అడుగుదామంటే ఇదే గుర్తులేదు. అది ఎక్కడి నుంచి గుర్తులేదు? గుర్తులేదు కదా? ఇదే గుర్తులేదు. అది అస్సలు గుర్తులేదు ఇక. రైట్, అయినా కూడా మీరు గుర్తు చేసే బాధ్యత నాది. రైటా? దిగులు కూడా ఉంది. గత వారంలో ఏం చేసామంటే ఒక సహోదరుడు వచ్చి మనిషి కష్టపడడానికి గల కారణం ఏంటంటే ఆదాము గారు మరియు అవ్వమ్మ గారు చేసిన ఒక పాపం వలననే మనిషి కష్టపడాల్సిన అవసరం వచ్చింది అని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కష్టపడడానికి గల కారణం ఏంటంటే ఆదాము అవ్వ గారు మన మూల పితరులైన వారు చేసిన తప్పును అతిక్రమం బట్టి మనం ఇంత కష్టపడాల్సి వచ్చింది. అయితే ఈ కష్టంలో కూడా మనకు తోడుగా ఉండాలంటే మనం దేవుని నమ్ముకుంటే ఇప్పుడు తాత్కాలికమైన మనం కష్టంలో ఉంటామేమో కానీ శాశ్వతమైన విశ్రాంతిలోనికి, శాశ్వతమైన సమాధానంలోకి మనం వెళ్తామని మన వచ్చిన సహోదరుడు వివరించాడు. అయితే అంతకు మునుపు వారంలో నేనేం చెప్పాను అంటే మీకు గుర్తులేదు కనుక నేనే గుర్తు చేస్తాను. దేవుని యొద్ద నుండి మనుషులకి పిలుపు అని మాట్లాడుకున్న గుర్తుందా? దేవుని యొద్ద నుండి మనుషులకి పిలుపు. ఆ పిలుపులో కొన్ని 7-8 రకాలు ఉంటాయని చెప్పి మొదటిగా ఏమిటి గురించి దేని కొరకు దేవుడు పిలిచాడంటే పాప విమోచన చేసుకోవడానికి దేవుడు పిలిచాడు అని మాట్లాడుకున్నాం. గుర్తుకొచ్చింది? ఇప్పుడైనా గుర్తుకొచ్చిందా? పాప విమోచన చేయడానికి దేవుడు పిలిచాడు అని గత వారంలో మనం నేర్చుకున్నాం. అయితే ఇదే అంశం బట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. దేవుని యొద్ద నుండి మనుషులకి పిలుపు అని చెప్తూ ఇది రెండో భాగంలో దేని కొరకు దేవుడు పిలుస్తున్నాడంటే రక్షణ కొరకు దేవుని యొక్క పిలుపు. అర్థమైంది పిల్లరా? రక్షణ కొరకు దేవుని యొక్క పిలుపు. రక్షణ అంటే ఒక మనిషికి మనకు అర్థమయ్యే భాషలు చెప్తా. పాంగు ఉరికిందని అనుకోండి. పాంగు ఉరికింది, ఆ మనిషికి విషము మయ్యంతా అబ్బుకుంది. ఒక మనిషికి పాము కొరికింది, ఆ మనిషికి మయ్యంతా విషము అబ్బుకుంది. ఆ మనిషి ప్రాణంతోనే రక్షింపబడాలి.
పాము కొరికిన ఆ వ్యక్తి ప్రాణంతో బయటపడాలి. బయటపడితే ఆ మనిషికి ఏమొచ్చినట్టు? రక్షణ వచ్చినట్టు. లేదంటే ప్రాణాపాయంలో ఉండి తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. రైటా? ఇది మనకు అర్థమైతే ఇది ఒకటి ఉదాహరణ. పాము కొరికిన ఆయనకి ఎలాగైతే ఆ విషయానికి విరుగుడు మందు అవసరమో, ఆ విషయానికి విరుగుడు మందు ఇస్తే తన ప్రాణాన్ని దక్కించుకుంటాడో, రక్షించుకుంటాడో, అలాగే ఇది ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే, ఒక మనిషి చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు. యాక్సిడెంట్ అయిందనుకోండి, విపరీతంగా రక్తం పోతుంది, ఆ మనిషికి రక్షణ అవసరం, ప్రాణ రక్షణ అవసరం. ప్రాణ రక్షణ అవసరం అంటే ఆ మనిషికి ఎక్కడ తీసుకెళ్ళాలి? చూసుకుంటుంటే రక్షణ వస్తుందా? తగిన స్థలానికి మనం చేర్చినది తప్ప రక్షణ రాదు. అవునా లేదా? పాము కొరికిన ఆయనకు తగిన స్థలానికి తీసుకెళ్తే మనకి ఔషధం వస్తే, ఆ విషయానికి ఔషధం విరుగుడు మందు వస్తే ఆ మనిషి ప్రాణాన్ని దక్కించుకుంటాడు, రక్షించుకుంటాడు. రెండోదిగా, అపాయానికి గురి అయిన ఈ వ్యక్తి తన ప్రాణాన్ని దక్కించుకోవాలంటే తగిన స్థలానికి చేరుకోవాలి. ఆ తగిన స్థలం ఆసుపత్రి అయితే ఆ ఆసుపత్రికి మనం ఎంత త్వరగా రీచ్ అయితే అంత త్వరగా మన ప్రాణాన్ని మనము రక్షించుకోగలము. ఇది మనకు అర్థమైతే రక్షణ, బైబిల్ సంబంధమైన రక్షణ ఏంటి అని అంటే, మనుషులందరూ ఏ భేదము లేదు, అందరూ ఏం చేసామంట? పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామంట. మనమందరం ఒక మాటలు చెప్పాలి అని అంటే గత వారంలో చెప్పాను, మళ్ళీ గుర్తు చేశాను, ఇప్పుడు కొంచెం మార్చి చెప్తా. గత వారంలో ఏం చెప్పానంటే, మనిషి నడినెత్తుకొని మొదలుకొని అరికాలు వరకు కుష్ఠరోగి కలిగిన వ్యక్తి, పాపం అనే కుష్ఠరోగి కలిగిన వ్యక్తి అని చెప్పాం. అర్థమైంది ప్రియులారా? గత వారంలో నేను ఏం చెప్పానంటే, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మనిషి అణువున పాపం చొచ్చుకునింది గనక పాపం అనే కుష్ఠరోగం మనిషి అంతా ఒళ్ళంతా నిండుకుని పోయింది గనక ఆ కుష్ఠరోగానికి విరుగుడు మందే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు ఏం తెలుసుకున్నామంటే, మనము పాపంలో ఉన్నామని తెలుసుకున్నాం. రైటా? ఇది గత వారంలో తెలుసుకున్నైతే ఈ రోజు మనము భయంకరమైన అపాయంలో ఉన్నాం. ఒక పాము కొరికిన ఆ మనిషి ఎలాగైతే విషయానికి గురి అయ్యాడో, ఒక రోడ్డు ప్రమాదం జరిగిన ఆ వ్యక్తి ఎలాగైతే ప్రాణాపాయంలో ఉన్నామో, మనుషులందరం కూడా అంతకన్నా ఒక ఘోరమైన విపత్తులో మనుషులందరూ ఉన్నాం. అది ఏమిటంటే పాపం అనే విపత్తు. ఈ పాపం అనే విపత్తులో మనుషులందరూ ఘోరంగా దాగుకుంటే, దూరంగా మనుషులందరూ పాపంలో మునిగితే ఆ ప్రమాదం నుంచి రక్షించడానికి ఒక రక్షకుడు మనకు అవసరమైంది. అర్థమైంది ప్రజలారా? అర్థమైందా లేదా? మనము ఈ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఈ యాక్సిడెంట్ అయిన ఆ వ్యక్తి తీసుకెళ్ళాలంటే 108 రావాలి. 108 రాకపోతే ఇంక అయిపోయింది కథ. మధ్యలోనే మనం తీసుకెళ్లే లోపు చచ్చిపోతాడు. రైటా? అలాగే ఈ మనుషులందరూ పాపం అనే ఈ ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనుషులందరికీ తన కృప చేత ఉచితంగా రక్షణనివ్వడానికి సిద్ధపడ్డాడు. దానికి ఏం వెల కొట్టడం అవసరం లేదు, దానికి మనం ఏం మూల్యం చెల్లించడం అవసరం లేదు. అయితే ఆ రక్షకుడు వచ్చిన ఈ దినాలను మనం శ్రమ దినాలని భావిస్తున్నాం. ఆ రక్షకుడు వచ్చిన కారణం ఏంటంటే, మనమందరము ఒక భయంకరమైన ప్రమాదంలో ఉన్నాం. ఆ భయంకరమైన ప్రమాదమే పాపం అనే ప్రమాదంలో ఉన్నాం. ఈ పాపం నుంచి మనకు రక్షణ రావాలంటే ఎవరు రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రావాలంటే దేవుడు ఏం చేసి ఉండాలి? మనల్ని అంత మునుపు పిలిచి ఉండాలి. మీరు రక్షణ తీసుకోండి, రక్షణలోకి రండి అని పిలిచి ఉండాలి. దేవుడు గ్రంథంలో మనలో పిలుస్తున్నాడా లేదా, రక్షణ కొరకు మనలో పిలుస్తున్నాడా లేదా అని ఒకసారి గ్రంథం తెరిచి చదువుకుందాం. మొదటి తిమోతి గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి తిమోతి గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించి ఉన్నాడు. ఏం చేశాడంటే దేవుడు అంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. మనుషులందరూ
రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించి ఉన్నాడని గ్రంథాలు తెలుస్తుంది. దేవుడు ఏం కోరుకుంటున్నంటే మనుషులందరూ రక్షణలో ఉండాలి. ఆ ప్రమాదకరమైన స్థితిలో నుండి మనిషి బయటకు రావాలి. ఆ ప్రమాదకరమైన స్థితిలో నుండి మనిషి బయటకు వస్తే ఆ మనిషికి ఏం జరుగుతుంది అంటే రక్షణ జరగాలి. ఆ మనుషులందరూ కూడా రక్షణ పొందాలనే దేవుడి లోకానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ నాథుడైన ఆయనని లోకానికి పంపించాడు. దేవుని ఆశ ఏంటి? మనుషులందరూ ఏం చేయాలంట? రక్షణ పొందుకోవాలంట. ఈ రక్షణ పొందుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే, రక్షణ పొందుకోవడానికి గల కారణమే, రక్షణ పొందుకోవడానికి మనం ఏం చేయలేనంటే ఏం లేదు. మన సింపుల్ గా మనం చేసిన అతిక్రమములు, మనం చేసిన పాపాలు, మనం చేసిన ఘోరాలు, మనం చేసిన నష్టాలు, మన దేవుని దృష్టికి అతిక్రమంగా నడుచుకున్న విషయాలు ప్రభు సన్నిధి పెట్టి, దేవా నేను ఇలాంటి పలానా స్థితిలో పలాంటి పాపం చేశాను, నాకు రక్షణ అవసరం, నేను ప్రమాదంలో ఉన్నాను, అకస్మాత్తుగా నీవు నాకు మరణమే కూడా సంభవించావో అనుకోండి, నేను నరకానికి జారి వెళ్తాను. నన్ను నరకంలో నుండి లాగాలి అంటే, నరకం నుండి నేను బయటపడాలంటే నాకు రక్షణ అనే శిరస్త్రాణం నాకు అవసరం. శిరస్త్రాణం అంటే మనకి ఏం చెప్పాలి, ఒక అడ్డు, అర్థమైందా? ఇంకా మీకు ఎట్లా చెప్పాలంటే, మనం ఒంటికి బట్టలు వేసుకుంటామా, ఒంటికి బట్టలు వేసుకుంటాం, గట్టి పదార్థం వేసుకున్నాం అనుకోండి, ఎవరైనా రాయి తీసుకుని ఇగ్గినా కూడా మనకి దెబ్బ తగలదు. ఎవరైనా రాయి తీసుకుని ఇగ్గినా కూడా గుర్తు, ఒక ఇనుపుదే ఒక అంగి గుట్టించుకుని వేసుకున్నాం అనుకోండి, అది ఎంత ప్రమాదం వచ్చినా కూడా మనకి హానికరదు. ఈ రక్షణ అనేది కూడా అలాంటిదే, కంచు అంటది. రక్షణ అనే శిరస్త్రానం మనం ధరించుకోవాలంట. ఆ రక్షణ అనే శిరస్త్రానం మనం ధరించుకుంటే ఏమంటదంటే, మనలను పాపంలో జారకుండా అది మనలో రక్షణ అనే కంచు మనకి కాపాడుతుంది. ప్రియులారా, ఆ రక్షణ అనే కంచు ఎవరు ఇస్తానంటే ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే ఇస్తానంట. ఈ రక్షణ అనే కంచు మనం ధరించుకోలేడానికి గల కారణం ఏంటి? మనం ఇంతవరకు ఆ రక్షణ అనే ఈ కవచం మనం ధరించుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూద్దాం. యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనం. యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెషయా గారు రాసిన గ్రంథము 59వ అధ్యాయం మొదటి నుంచి కంటిన్యూ. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ ద్వేషములు మీకును మీ దేవునికి అడ్డమవచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకించక ఉన్నాడు అని గ్రంథాలు తెలుస్తుంది. ఏముందంట, రక్షణను మనము తీసుకోలేనంత ఉండడానికి గల కారణం ఏంటంటే, రక్షించాలని దేవునేమో ఆశ ఉంది. ఇచ్చ కలిగి ఉన్నాడని తిమోతి గారు రాసిన పత్రికలో ఉన్నాం. మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం గలవారై ఉన్నాడని దేవుడు ఇచ్చేయించు అన్నాడని గ్రంథం. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షింపబడాలి, మనుషులందరూ నేనుండే లోకమైన స్వర్గానికి రావాలి అని దేవుడు ఆశపడితే, దేవుడు కోరుకుంటే, మనుషులందరూ రక్షణ పొందుకోలేనట్లు ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆయన రక్షించాలని తన హస్తము కూర్చుకోలేదంటే దాపెట్టుకోలేదు. రక్షించాలని దేవుడు చెయ్యి చాసి పిలుస్తున్నాడు. అయితే ఆ చెయ్యికి మనం అడ్డం వస్తున్నది ఏంటంటే, మీ ద్వేషములు మీరు పాపములే ఆయనకి అడ్డముగా వస్తున్నాయి. ఆయన ముఖం చూడకుండా అడ్డగోడుగా నిలబడ్డాయని గ్రంథం తెలుస్తుంటారు. మనకు రక్షణ లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, మన ద్వేషాలే మన పాపాలే దేవుని ముఖం చూడకుండా మనకు రక్షణ లేకుండా చేస్తున్నాయి. ఆ రక్షణ పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడైతే మన పాప క్షమాపణ నిమిత్తం నమ్మి బాప్తిజం తీసుకుంటామో అప్పుడు మనకి ఈ పాప స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావం ధరించుకుని అప్పుడు ఏం చేస్తామంటే రక్షణ అనే ఓడలకు మనము వచ్చినట్టు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇంకొక మాట చెప్తాం. రక్షణ ఎందుకు అవసరం అని అంటే పాత నిబంధనలు ఒక చిన్న ఛాయగా మనకు కనపడుతుంది. ఏంటంటే,
40 రోజులు ప్రచండమైన వర్షం కురిపిస్తుంది. ఎవరి కాలం చెప్పగలరా? ఎవరి కాలంలో తెలుసు ఎవరికైనా? ఎవరు కాలం ఎవరో ఉన్నారు, అప్పుడు వ్యక్తి ఎవరో ఉన్నారు. 40 రోజులు వర్షం వస్తే ఆ వర్షంలో కాపాడబడిన ఒక కుటుంబం ఉంది. తెలీదా? వెరీ గుడ్. ఎవరంట? నోహ గారు అంట. నోహ గారి కాలంలో ఏం చేసేదంటే 40 రోజులు ప్రచండమైన వర్షం కురిస్తే భూమి లోకం అంతా కూడా మునిగిపోయింది. ఏ మనిషి కూడా బ్రతకలేదు. అయితే ఆ వర్షం రావడానికి దేవుడు 120 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. జలప్రళయం రాబోతుంది కనుక మీ పాపములు ఒప్పుకోండి, మీరు అతిక్రమాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని రక్షిస్తానని 120 సంవత్సరాల దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ 120 సంవత్సరాలు కూడా వారు దేవుని మాటకి విధేయత చూపుకున్నట్లు అట్లే బ్రతికితే దేవుడు ఒకేసారి 40 రోజులు ప్రచండమైన వర్షం కురిస్తే ఆ ప్రచండమైన వర్షములు ఒకే ఒక కుటుంబమే రక్షింపబడింది. అర్థమైంది ప్రియరా? ఇది మనకు అర్థమైతే మనం కూడా ఈ ప్రచండమైన ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత, ఇప్పుడు వాన రాదుగా, వడగాండ్లు వస్తున్నాయి. ఈ పాక ఇంక వాన రాదు, అగ్ని గంధకాలు కురిపడతాయి. అగ్ని గంధకాలు కురబడితే అప్పుడు మనం విడువబడితే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ ఆ జలప్రళయంలో ఒర్రు కొట్టుకొని చనిపోయారేమో, ఆ జలప్రళయం మనుషులందరూ ఒర్రు కొట్టుకొని చనిపోయారేమో, కానీ దేవుడు వచ్చే ఆ ఉగ్రత దినమందు మనము ఒక అగ్నిలో కాల్చివేయబడుతుంటారు. ఆ అగ్నిలో కాల్చివేయబడకూడదంటే నోహా గారు ఎలాగైతే రక్షణ అనే ఓడను సిద్ధపరుచుకుని తన కుటుంబాన్ని మాత్రమే కాపాడుకున్నాడో మనము కూడా రక్షణ అనే ఓడను సిద్ధపరచుకుంటే మనం కూడా ఎలాగైతే నోహ కాలంలో ఉన్న వారు జలప్రయాణం కొట్టుకుని పోయారో అలాగే ఎలాగైతే నోహ గారు తన కాలంలో కొట్టుకొని పోకుండా రక్షింపబడ్డాడో మనము కూడా రక్షణ అనే స్థిరస్థానం ధరించుకుని రక్షణ మార్గంలో మనముంటే నోహా గారి వలె మనము కూడా జలప్రలయంలో కొట్టుకొని పోకుండా మనం నిలబడతాం. మనకి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం కనుక అప్పుడు వాన్తోనే మనకు దేవుడు సరిపెట్టాడేమో. ఇప్పుడు అగ్ని గంధకాలు వస్తున్నాయి కనుక మనకి దేవుని యుద్ధ నుండి పిలుపు వచ్చింది, రక్షణ తీసుకోండి. ఆ రక్షణ తీసుకుంటే మనకేం జరుగుతుందంట చూద్దాం. రక్షణ తీసుకుంటే మనకేం జరుగుతుందంట? యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 3 వచ్చిన చదువుకుని 16 వస్తుంది. 3 చదవనా? చదవండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించాలంట. క్రొత్తగా జన్మించడం అంటే తర్వాత చెప్తా. ఒక మనిషి ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించాడు. క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడంట. అందుకు నికోదేము ఏమంటుందంటే, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన పేరు నికోదేము అనే వ్యక్తి. ఈయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? నేను రక్షణలోకి రావాలంటే ఏం చేయాలి? నేను ఈ ప్రమాదం నుంచి తప్పించుకుని రక్షణలోకి సేఫ్ జోన్లోకి రావాలంటే నేను ఏం చేయాలని అంటే అప్పుడు అంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలోకి ఎవరు రారు అని ప్రభు యేసుక్రీస్తు చెప్పారు. కొత్తగా జన్మించడం ఏంటి? నాకు దాదాపుగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నాయి, మరి నేను వెళ్ళి తల్లి గర్భంలో తెచ్చుకోవాలా? ఎలా చెప్తారు సార్ మీరు? నేను ఎట్లా మళ్ళీ నేను ముసలివాడినాను, నా తల్లి ముసలిదైంది, నేను వెళ్ళి మళ్ళీ తల్లి గర్భంలో చొచ్చుకో మళ్ళీ జన్మించాలా అని అంటే అప్పుడు అంటాడు యేసు ప్రభు ఏమంటాడు చూద్దాం. 4వ వచనం, అందుకు నీకోము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక మనిషిని జన్మించాలంటే ఎలా జన్మించాలి? నూతనంగా జన్మించాలంటే ఈ రక్షణాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించాలి. ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించాలంటే దేని ద్వారా జన్మించాలంటే నీటి ద్వారానో ఆత్మ ద్వారానో ఆ మనిషి క్రొత్తగా జన్మించాలి. ఆ నీటి ద్వారానో ఆత్మ ద్వారా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ఆయన ప్రవేశించడు. ఆ నూతనంగా జన్మించడానికి నేను ఇష్టపడుతున్నామా, లేక అలాగే పాత స్వభావంలో మనము బ్రతకడానికి ఇష్టపడుతున్నామా? మనల్ని మనమే పరీక్షించుకుంటాము.
అర్థమవుతుందా ప్రియులారా? దేవుని యుద్ధం నుండి మనిషికి వచ్చిన పిలుపు ఏంటి? రక్షణ అనే పిలుపు. ఈ రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే మనకి ప్రమాదం పొంచి ఉండేది ప్రియులారా. ఆ ప్రమాదంలో మనం చిక్కుకుని ఉంటే మనల్ని కాపాడే నాదుడు ఎవ్వరు లేరు. అయితే ఈ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? క్రొత్తగా జన్మించిన వారు ఎలాగుంటారో, క్రొత్తగా జన్మించిన తర్వాత మనకి ఏమొస్తుందో ఒకసారి కొంచెం కంటిన్యూ 16 వచనం చదువుకుందాం. 16 వచనం, అదే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16 వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మనుషులు ఎవ్వరు కూడా నశింప చేయాలని దేవుని ఉద్దేశం కలుగుతున్నారు. ఎవరిని కూడా నరకంలో వేయడానికి దేవునికి ఇష్టం లేదు. ఏజ్కల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమన్నదంటే దుష్టుడు నాశనం అవడం నాకు ఇష్టం లేదు, తన ప్రవర్తన దిద్దుకుని బ్రతకాలన్నదే నాకు ఆశ అని దేవుడు చెల్లిస్తున్నప్పుడు. దుష్టుడు చచ్చిపోతే నరకంలో వెళ్ళాలనే ఆశ లేదు, తన ప్రవర్తన తిద్దుకుని మారు మనసు పొందుకుని నేనుండు లోకానికి రావాలన్నదే నా ఆశ. మనుషులైన తర్వాత మనం తప్పులు చేస్తాం, మనుషులైన తర్వాత మనం కొంచెం దుర్మార్గంగా బ్రతుకుతాం, పాపంలో బ్రతుకుతాం. అయితే ఒకనొక సందర్భంలో మనకు జ్ఞానం వచ్చిన తర్వాత, బైబిల్ మీద ఆధారపడిన తర్వాత, దేవుని మనం నమ్ముకున్న తర్వాత వాటిని విడిచిపెట్టి దేవుని అత్తుకుని బ్రతికితే మనకి నిత్య జయం ఇస్తాడంట. మళ్ళీ చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చుకో దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు. దేవుడు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రక్షణ ఇవ్వడానికి వచ్చాడంట. మళ్ళీ చదువుదాం 17 వచనం. లోకము దేవుని కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చుకో దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదంట. దేవుడి లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వడానికి. యేసు ప్రభు వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, శ్రమ పడ్డాడు. శ్రమ దినాలని పాటిస్తున్న మనకు దేవుని యొక్క రాకడి యొక్క ఉద్దేశం మనకు తెలియదు, అర్థమవట్లేదు పిల్లలు. మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో మనకు అర్థమవట్లేదు, ఎంత ఇబ్బందికరంగా స్థితిలో ఉన్నామో మనకు అర్థమవట్లేదు. ఒకనొక సందర్భంలో దేవుడు రాబోతే మనం విడవబడితే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మనల్ని ఆ ఉగ్రత నుండి కాపాడు నాదుడే లేడు. ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నాం, ఆ మాటకు విధేయత చూపించకపోతే దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తే మన పరిస్థితి ఏంటి ప్రియులారా? దేవుడే మన చెయ్యి వదిలేస్తే మన పరిస్థితి ఏంటి? యేసు ప్రభుని ఒక 2 గంటలు మాత్రమే దేవుడు వదిలేస్తే విల కొట్టుకున్నాడు యేసు ప్రభు. తెలుసా మీకు? 2 గంటలు 3 గంటలు యేసు ప్రభుని దేవుడు చెయ్యి విడిస్తే ఆ శ్రమలు అనుభవించలేక, ఆ కష్టాలు అనుభవించలేక, తండ్రి నీవు నా చెయ్యి ఎందుకు విడిచితివి అని శిలువ మీద ఏడుస్తూ, బ్రతిమలాడుతూ, ప్రాధేయపడుతూ, వేదనతో, భయంకరమైన శబ్దాలతో అడుగుతున్నాడు, తండ్రి నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? దేవుడు మనల్ని చెయ్యి విడిస్తే మన పరిస్థితి ఏంటి పిల్లలు? అర్థమవుతుందా పిల్లలు? మనం ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం అర్థమవుతుందా? దేవుడు రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడు. రక్షణ లేని వారు నిర్లక్ష్యం చేస్తే ఆయన వచ్చే ఒక 2వ రాకడలో విడవబడితే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కనుక మన రక్షణని స్థిరస్థరాన్ని ధరించుకోవాలని కోరుతున్న ప్రియులు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో క్రొత్తవాయును. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధానం పరుచు పరిచర్యను మనకు అనుగ్రహించెను అన్నమాట ఉంది ప్రియులారా. ఇదిగో ఎవరైతే క్రీస్తునందు రక్షింపబడతారో వారే నూతన సృష్టి. ఆ పాతవి గతించిపోతాయి, క్రొత్తవి అవుతాయి. పాతవి గతించబోతున్నాం అంటే ప్రపంచమే మారదు, మన మనస్థితిని మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన మాట తీరు మారుతుంది, మన పద్ధతి మారుతుంది, మన నడవడిక మారుతుంది. ఈ కొత్తగా జన్మించడం అంటే ప్రపంచమే మనకు కొత్తగా కనపడదు. అదే ప్రపంచంలో బ్రతుకుతాం, అదే ఊర్లో ఉంటాం, అదే జనాల మధ్య ఉంటాం. అయితే నూతనంగా అవడం ఏమిటంటే
మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావం తెచ్చుకోవాలి. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు మాత్రమే నూతన సృష్టి. క్రీస్తునందు ఉండడం అంటే ఏంటంటే ఆయన రక్తంలో మన పాపంలో కడుక్కోవడమే నూతన సృష్టి. ఆయన రక్తంలో మన పాపం కడుక్కోవడమే నూతన సృష్టి. కంటిన్యూ చదువుకుందాం. నెక్స్ట్, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచయం మనకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించెను. ఎవరి యందు దేవుడు సమాధాన పరుస్తున్నాడంటే, నిజము చెప్పాలంటే దేవుని మన నడవడికను బట్టి దేవునికి విపరీతమైన కోపం వస్తే పిల్లలు, అవునా లేదా? ఇంకా మనకు బాగా అర్థం కావాలని చెప్పాలంటే, ఒక చిన్న పిల్లోడు, మన ఇంట్లో పుట్టిన పిల్లోడు అనుకోండి, మీరు పెద్దలు కనుక మీకు పుట్టిన పిల్లలు మన దృష్టికే తప్పు చేసినప్పుడు మనం ఎంత కోపం పడతాం పిల్లల మీద, అవునా లేదా? ఇది తండ్రి యొక్క బాధ్యత. మనకు కోపం కూడా పడలేదు అనుకోండి, పిల్లవాడు ఏం చేసాం కానీ మనం ఆనందించాం అనుకోండి, ఒకనొక సందర్భంలో వాళ్ళు జైలు పోవడానికి మనమే కారణం అవుతాం. అర్థమవుతుంది? తండ్రి కుమారుడు తప్పు చేస్తే తండ్రి ఎలాగైతే కుమారుని శిక్షిస్తాడో, మనం చేస్తున్న ప్రతి నీచమైన పనులకు దేవుడు అంత కోపం పడుతున్నాడు. అంత కోపం పడుతుంటే యేసుప్రభు వచ్చి, క్షమించి తండ్రి, నేను చూసుకుంటా, నేను చెప్తా, నేను వింటా, నా మాట వింటారులే అని యేసుప్రభు వచ్చి ప్రాధేయపడి తండ్రి కోపం నుండి మనల్ని తప్పిస్తున్నప్పుడు, నిజమే గురించి చెప్పాలంటే తండ్రి అయిన దేవుని కోపం నుండి యేసుప్రభు కూడా మనకు అడ్డం రాకపోతే ఈ పాటకు మనం ఏమైపోదు మేము చెప్పలేం. మనం ఇప్పటికీ బ్రతుకుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెట్టుతున్న ప్రాణ భిక్ష. అర్థమవుతుంది కదా? మనం ఇంకా బ్రతుకుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెడుతున్న ప్రాణ భిక్ష, అవునా లేదా? ఒక మాట చెప్పాలంటే, తన కుమారుడు చాలా తొంటరి పని చేశాడు అనుకోండి, తండ్రికి విపరీతం కోపం వచ్చి కట్టు తీసుకుని పడబడుతుంటే తల్లి వచ్చి అడ్డం ఆపుతుందే లేదా? అది తల్లి ప్రేమ. తల్లి కూడా అడ్డం రాకపోతే తండ్రికి ఉన్న కోపంలో ఆ పిల్లడు ఏమైపోవాలి చెప్పండి, అవునా లేదా? తండ్రికి ఉన్న కోపం, కుమారుడు చేసిన పనికి, తండ్రికి వచ్చిన కోపానికి ఆ టైంలో తల్లే కూడా రాకపోతే విడిపించేవారు కూడా లేకుండా కుమారుని పరిస్థితి ఏంటి? మనము కూడా తండ్రి అయిన దేవుని స్థితిలో మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నాం. అయితే మనల్ని కాపాడడానికి యేసుప్రభు అడ్డుగా ఉన్నాడు. ఆ యేసుప్రభు అడ్డగా ఉన్నందుకే మనకు రక్షణ ఇంత సమాధాన స్థితిని అనుగ్రహించింది. ఒకవేళ యేసుప్రభు కూడా మనకు అడ్డం లేకపోతే మన పరిస్థితి ఊహించుకోలేం. దేవుని ఉగ్రత నుండి మనం కాపాడుకోలేం. కంటిన్యూ చదువుకొని ముగించుకుందాం. అది కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5. కంటిన్యూ చదువు. 20 నుంచి చదువుదాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమలాడుకుంటున్నామని భక్తుడు సెలవుస్తున్నారు. గనుక ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను బ్రతిమలాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకునంటే, ఒకవేళ దేవుడే కూడా ఆ రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు ఉన్నాడు. ఆ యేసు ప్రభువుని అంగీకరిస్తే దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపం నుండి మనం తప్పించుకుంటున్నాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడవలని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుచున్నప్పుడు అని భక్తుడు తెలుస్తున్నాడు. క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నారు. ఎందుకునంటే, రక్షణ పొందుకోండి, రక్షణ పొందుకోండి, రక్షణ పొందుకోండి, రక్షణ పొందుకోండి. రక్షణనే లేకపోతే మనలో పరిస్థితి చాలా దారుణం ఉంటుందని భక్తుడు బ్రతిమలాడుకుంటున్నట. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అనే మాట ఉంది. ఎందుకు బ్రతిమలాడాల్సుకొస్తుందంటే, పాపం చేసింది మనం, అతిక్రమించింది మనం, నీచమైన పనులు చేసింది మనం. అయితే మన పాపాలన్నీ తీసి కూడా ఎవరు మీదేశాడంట? యేసు ప్రభు యొక్క మీదేశాడంట. పాపమే ఎరుగని ఆయన్ను పాపంగా చేశాడంట. నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తము నిష్కళంకుడు, పరిశుద్ధుడు, అనింద్యుడు, పాపంలో చేరక
పరిశుద్ధంగా బ్రతుకుతున్న యేసు ప్రభుని దేవుడు మన పాపాల నిమిత్తం ఆయన పాపిగా చేసి ఆయన్ను శిలువకు అప్పగించి మన ప్రపంచ మానవ పాప రక్షణ కొరకు ఆయన శిలువలో మరణించడం అవశ్యమైంది ప్రియులారా. ఆ శిలువను మనం నిర్లక్ష్యం చేస్తే రక్షణ మనకు అద్భుత ప్రియులారా. ఆ రక్షణ పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే మనం చేసిన పాత సంబంధమైన జీవితాన్ని మనం సమాధి చేసి నూతన సంబంధమైన జీవితాన్ని కట్టుకోవడానికి, క్రీస్తులో బలపడడానికి ఆయన ఇస్తున్న ఆ రక్షణను మనము అంగీకరిస్తే, దేవుని దృష్టికి మనం అంగీకరింపబడితే దేవుడు రానైన లోకంలో మనను ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి సిద్ధపడతాం. అవునా లేదా ప్రియులారా? ఇంత చెప్పినా కూడా మనం లేదు, మన అలాగే మన స్వభావం అలాగే మనం రక్షణలో లేకపోతే ఏ ధైర్యాన్ని పట్టుకుని మనం రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాం? ఏ ధైర్యాన్ని బట్టి మనం రక్షణ తీసుకున్నారు? ఒకవేళ యేసు ప్రభువు కూడా నీ ధైర్యాన్ని లేక నీ మొండితనాన్ని చూసి యేసు ప్రభువు కూడా మన నుంచి తప్పుకుంటే దేవుని ఉగ్రత నుండి ఎవరు కాపాడేవాడు? కనుక యేసు ప్రభు యొక్క ఉచితమైన కృపను మనము నిర్లక్ష్యం చేయకుండా రక్షణ అనే స్థిరస్థానం ధరించుకుని రక్షణ అనే ఓడులకి మనం అందరం చేరని ప్రభు బిడ్డ మిమ్మల్ని నన్ను కోరుతూ ఈ మాటలు నా ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేట హృదయపూర్వక వందనాలు చెల్లిసి మాటలు ముగిస్తాను. దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ మనము నిర్లక్ష్యం చేద్దాం. దేవుని ఎదురు మనకి వచ్చిన పిలుపు ఏంటి ప్రియులారా? మనుషులందరూ రక్షణ పొందాలి. మేము మాట్లాడుకున్న అంశం ఏంటి? దేవుని యుద్ధ నుండి మనుషులకి వచ్చిన రక్షణ అనే పిలుపు. అవునా? వచ్చే వారంలో 3వ పిలుపు ఏంటో నేర్చుకుందాం. మొదటి పిలుపు ఏంటో పాప విమోక్షణ కొరకు పిలుపు జరిగింది, రక్షణ కొరకు పిలుపు జరిగింది. 3వది నెక్స్ట్ వారం చిత్తమైతే దేవుని యుద్ధం నుండి మనకి ఏం పిలుపు వచ్చినా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరూ కూడా రక్షణ ఓడులో చేరాలని ప్రభు పేట మిమ్మల్ని నన్ను మరొకసారి హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తూ ఇంతవరకు ఓపిక విన్న మీ అందరికీ కూడా ప్రభు పేట కోరుతూ వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తాం.